జరిగింది. ఒక ఆలోచనతో ఈ చిత్రం చూసిన తర్వాత మనందరం బయటికి రావడం జరిగింది. పెద్దితో ఆ అనుబంధం ఏర్పడిందంటే దానికి కారణం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మరి ఆలస్యం చేయకుండా చిరంజీవి గారికి, అనురావుతం గారికి, సాహు, ఈశాన్జీ, నేను ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, చిన్న చిన్న పిల్లలు వచ్చారు, మా బుచ్చి బుచ్చి ఫ్యాన్స్కి, చాలామంది ఆడపిల్లలు వచ్చారు, ఇక్కడున్న లేడీస్ వాళ్ళందరికీ. ఈ సినిమా కొన్ని విజయాలు చాలా ఆనందపరుస్తాయి, కొన్ని విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బట్ ఈ విజయం అసలు నా లైఫే మార్చేసింది. ఇన్ని సినిమాలకి నాకు వచ్చిన ప్రేమ, అభిమానం కానీ ఒక తీరులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సినిమా గురించి నాకు వచ్చినప్పుడు. ఇలాంటి ఒక కొత్త అనుభూతి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అన్ని సినిమాలు రివ్యూ ఒకటైతే ఈ సినిమాకి ప్రత్యేకంగా నా గుండెల్లో వరకు వెళ్ళిపోయి ఒక రివ్యూ ఇచ్చారు మీరు, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఫస్ట్ మీ అందరికీ, లాస్ట్ కాకుండా ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇందాక రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మస్స చికిరి చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌండ్ థియేటర్లో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుజ్జి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని తెల్ల చుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దనే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనుభవించాను. నా పుట్టది క్లింకార పెద్ద రిలీజ్ అయ్యే వరకు నానా నానా అనేది. ఇప్పుడు పెద్ద అలా పిల్లకే నాన్న అంటే పెద్ది నానా. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దే గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి తేడా చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయమైన వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా